ప్రభునందు ప్రియమైన సహోదరులకు ప్రైజ్లాడండి. మరి ఈరోజు వాక్షలోకి గురించి ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగరుడ సరస్వతుడ నాథ పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థితి నీకే కనుక నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల తండ్రి నీ కృపను గురించి బాబు నాయన గర్దించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు సజీవున్నారు ఎక్కడికి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యించి ఆయుషించి మరలా ప్రభా తండ్రి నాయనని సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్న విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు ప్రభా నీ బిడ్డలకు నీ వాక్యం చెప్తుంది కాబట్టి నా పెదవులు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మొక్కుపరచు మన స్వరాన్ని మొరిగిపరచు దైస్వరంతో మాట్లాడి దర్శించి నీ నామాన్ని నువ్వు మహిమ ఘనతా ప్రభావం పొందుకొని ఇస్తున్నాను తండ్రి. ఆమె మరి ఈరోజు మన అవాక్షాంశం ఏంటంటే అతని మీద దేవుని కటాక్షం. అతని మీద దేవుని కటాక్షం. ఆదికాండము 39:16. అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకును. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పెను. నీవు మన యొద్దకు తెచ్చిన ఆ ఎబ్రియుడు నిన్ను ఎగతాళి చేయుటకు నా వద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేకలు వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోవును. చూసారండి ఇక్కడ మరి ఎప్పుడైతే ఈ యొక్క మరి పోతిఫరు భార్య ఏం చేసిందంటే యోసేపు ఎప్పుడైతే ఒప్పుకోలేదు, ఎప్పుడైతే మరి తను చెడ్డకార్యం చేయడానికి తన మనసును పెట్టుకోకుండా మరి ఎప్పుడైతే తన ఒంటి మీద ఉన్న ఆ యొక్క వస్త్రాన్ని ఆ యొక్క పొరో భార్య చేతిలో వదిలేసి పారిపోయిన తర్వాత ఇంకా ఆగ్రహం ఎక్కువైపోయిందంటండి. ఆ రాణికి ఆగ్రహం ఎక్కువైపోయి ఒక ఎబ్బిరుడు నా దగ్గర కూలి పని చేసుకోవడానికి వచ్చినాడు, నా దగ్గర దాసరకం చేసుకోవడానికి వచ్చినాడు, ఇటువంటి వాడు నన్ను కాదనుకుంటాడా, రాణిని కాదని నేను అని మరి చాలా తను అహంభానికి గురైపోయింది అన్నమాట. అహంభానికి గురైపోయి ఏం చేసిందంటే ఎలాగైనా సరే అని చంపేయించేయాలి. ఇంకా బ్రతకడానికి ఇల్లేదు, నా మాట కాదన్నాడు, నేను చెప్పినట్టుగా వినలేదు కనుక అని చంపించారని పెట్టుకొని ఏం చేసిందంటే ఆ వస్త్రం అంటే తన భర్త వచ్చే వరకు తన దగ్గర దాచుకుందంట. తన దగ్గర ఉంచుకొని తన భర్త రాగానే చెప్పేసిందంటే ఇదిగో మనకేదో వదిలించేస్తాడో మన పనిలోను కూడా అయ్యేషోపు వచ్చిన వారు మనం బాగున్నామని అలాగే ఇలాగని చెప్పి చూసావు. అయ్యేషోపు ఏం చేశాడంటే మరి ఎవరు లేని సమయం చూశాడు. సమయం చూసి నా దగ్గరికి వచ్చి నన్ను బలవంతకారం చేయబోయాడు. అటువంటి సమయంలో నేను ఏం చేశాను, పెద్ద పెద్ద కేకలు పెట్టాను. కేకలు పెట్టగానే మరి తన దగ్గర ఉన్న ఒక వస్త్రం నా దగ్గర పెట్టేసి పారిపోయాడు. కాదు చూడు అనేసి అంటండి తన భర్త గడండి చెప్పిందండి. అంతా ఎలా చెప్పిందండి, తను చేసిన తప్పును తను చేయలేనట్టుగా యేషోబు మీదకి పద్ధతి నెట్టేసిందండి. అలా నెట్టేసినప్పుడు వారి భర్త ఏమనుకుంటాడండి, ఓహో నిజమే, రాణి కదా భార్య చెప్పిన మాట భర్త వింటాడు కనుక రాడు ఓహో నిజమే కోసం ఇలా చేశాడా, ఇంత మోసమా, ఇంత దగా, నేను ఎంతో నమ్మేనే, నేను ఎంతో ఇదిగా మరి యేషోబు పట్ల అన్నీ ఒక నా భార్య అంతా పని కూడా తనకు అప్పచెప్పాను, పరివారిని అప్పచెప్పాను, నాకు కలిగిన అంతా అప్పచెప్పాను, ఇంత మోసం చేస్తాడని చెప్పండి రాజుగారు అంటే చాలా బాధపడ్డారండి. చాలా బాధపడి అక్కడ ఏం చేశారు చూద్దామండి. 19వ వచనం. కాబట్టి అతని దాసుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్యతో తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతను పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడి చెరసాలలో వేయించును. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసింది. దేవనామానికి మహిమలు ఎప్పుడైతే వెంటనే మరి రాజు ఖైదీలుంటే దొంగతనాలు, ఆయనకి వ్యతిరేకమైన పాపాలు తప్పులు చేసిన వాళ్ళు అందరూ ఉంటారు కదండి. అచ్చలుగు చేసిన వాళ్ళు అటువంటి వారు మొన్న చెరసాల్లో ఎవరిని ఇచ్చారటండి, యేసోపుని తీసుకెళ్ళి పడేశారంట. యేసోపు అంట మరి అలాగా రాజుగారు బంధించేసి తీసుకెళ్ళిపోతున్నప్పుడు కూడా ఒక మాట మాట్లాడలేదంటండి. అంతా దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఉన్నాడు అనేసి దేవుడి మీద అనుకొని దేవుడి మీద ఆధారపడి మౌనంగా వెళ్ళిపోయాడు. మౌనంగా వెళ్ళి ఆ చెరసాలు వేసేసిన తర్వాత మరటండి అప్పుడు వెంటనే అక్కడికంట ఆ చెరసాల అధికారి కంట యేసోపు మీద అంటే కటాక్షం కలిగిందంట. మరి దేవుని కటాక్షం యేసోపు మీద ఉంది కనుక అక్కడున్న ఆ యొక్క చెరసాల అధికారి కూడా అండి
కటాక్షం కలిగిందంటే ఎప్పుడైతే మన దేవుని యొక్క కటాక్షం మన మీద ఉన్నప్పుడు మనుషులు కూడా ఎందుకు కటాక్షం కలుగుతుందటండి. అప్పుడు కలిగి ఏం చేయడంటే ఇతను చూస్తే చాలా మంచివాళ్ళగా ఉన్నాడు, చాలా బుద్ధిమంతుడిలాగా ఉన్నాడు, ఎందుకు ఇలా జరిగిందో నాకైతే తెలియదు, తప్పు చేశాడంటే మాత్రం నేను నమ్మలేని అనుకుని వెంటనే ఏం చేశాడంటండి, ఆ చెరసాల్లో ఎంతమంది అయితే ఖైదీలు ఉన్నారు వీళ్ళందరి మీద నువ్వు అధికారంగా ఉండు, వీళ్ళు ఏ సమయాన్ని తింటున్నారు, ఏ ఎలా ఉంటున్నారు ఏంటి అన్నీ కూడా నాకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా, నువ్వు చెప్పాలనేసి అంటండి. అక్కడ అంటండి పెత్తనానంటే ఎవరికి అప్పచెప్పాడు చెప్పండి, యోసేపు కంటండి మరి ఆ యొక్క చెరసాల అధికారి అంట పెత్తనం అప్పచెప్పాడంట. దేవుని నామానికి మహిమ కలుగుగా. ఎందుకంటే దేవుని కటాక్షం ఎప్పుడైతే మన మీద ఉందో మన చెరసాలైనా కాదు, గోతులైనా కాదు, మరి ఏ రీతిగా మనం ఎన్ని పరిస్థితులు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా దేవుడు ఏదో రీతిగా ఏం చేస్తాడు చెప్పండి, ఎవరొకరు మనసు మార్చి ఎవరొకరి ద్వారా మనకు సహాయం చేస్తాడండి. ఆ చెరసాల్లో ఆ అధికారి మనసు మార్చాడు కనుక మరి ఆ కటాక్షం యోసేపు మీద ఉంది కనుక యోసేపు అంటే అక్కడ కూడా హ్యాపీగానే ఉన్నాడంట. ఎంత బాధ వచ్చినప్పటికీ, ఎంత కష్టం వచ్చినప్పటికీ, మరి భయంకరమైన పరిస్థితి అందరూ ఏమని చెప్పుకుంటారో, ఇదిగో మరి ఆ యొక్క యోసేపు ఎంతో నమ్మకంగా రాజుగారిని నమ్మి ఆ దాసర్పం చేసుకున్న వాడిని ఇంట్లో అది ఒక మంచి పనివాడుగా పెట్టుకొని మంచిగా చూసుకుంటూ ఇంట్లో ఉన్న సంస్థాన్ని అప్పచెప్తే భార్య ఏదో చేసాడంటే ఊరందరూ చెప్పుకుంటారు, అక్కడ ఉన్న సైనికులు చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ కూడా యోసేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం పట్టించుకోలేదంటే, ఏం పట్టించుకున్నాడంటే నేను తప్పు చేయలేదు కనుక నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుని జీవంతోడు నేను ఈ అపరాధం చేయలేదు, ఏ తప్పు చేయలేదు కనుక దేవుడు చూసుకుంటాడు, నేను దేవుడికి అప్పచెప్పేసి ఆ చెరసాల్లోనంట ఉన్నాడు కనుక అక్కడ ఉన్న అధికారులు, అక్కడున్న మరి ఆ చెరసాల్లో చాలామంది మరి ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా యోసేపు కంట ఎంతో సన్నిహితం అయిపోయారంట. యోసేపు నుండి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారంటే, యోసేపు కూడా వాళ్ళంట అంత మంచిగా చూసుకుంటున్నారంట. అటువంటి సమయం ఇక్కడ ఏం జరిగింది చూడండి 23. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేత అప్పగించును. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడే ఉండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడును. దేవుని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. అతను చేయింది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసిన. దేవునామానికి మహిమ కలుగుగాక. అక్కడ అంత పెద్ద అధికారి, మరి పోలీస్ అధికారి మరి అంత పెద్ద పెత్తనం ఇచ్చినప్పుడు కూడా అంటండి, ఆ యొక్క చెరసాల్లో కూడా అంటండి ఏ విషయంలోనూ కూడా యోసేపు బాధపడడం కానీ కష్టపడడం కానీ ఏమీ లేకుండానంటండి అన్ని పనులను కూడా దేవుడు అంటే సఫలం చేశాడండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. యెహోవాను భయభక్తులు గారు వారు కంట ఎవరు సహాయం చేస్తారండి, దేవుడే సహాయం చేస్తాడు. స్వయంగా ఆయన దేవుని భయము భక్తి కలిగి ఉన్నాడు కనుక మరి అంటండి అక్కడ కూడా సఫలమైపోయాడు అంటండి. ఒక ఖైదీగా చూస్తలేదంటే, ఒక చుట్టంగా చూస్తున్నారంట, వాళ్ళందరూ కూడా ఆయనే పోలీస్ ఆఫీసర్గా చూసుకుంటారంట. అటువంటి ఒక కృప, అటువంటి ఒక కనికరం, అటువంటి కటాక్షం ఎవరికి కలిగిందంటే చెరసాల యోసేపు కలిగిందంటండి. యోసేపు ఏ చోటుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏ పని చేస్తాను సరే ఆ పనిలో అంటే ఏముందంటే సఫలతగా ఉందంట. ఆ పనిలోనంట ఆ పని చేసిన పనిలో మరి సులువుదానం లేదా ఆ పని చేసిన పనిలో మరి సంతోషం సమాధానం ఎవరు కనబడింది చెప్పండి, యేసుకు కనబడిందంటే అనుకుంటున్నాడంటే యేసుకు నేను ఇంత సంతోషంగా చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ఇంత సంతోషం కూడా కారణం ఏంటంటే నాతో దేవుడు ఉన్నాడు, నేను నిజాయితీగా ఉన్నాను కనుక మరి నా దేవుడు నన్ను చూశాడనేసి అంటే అక్కడ కూడా సంతోషంగా హ్యాపీగా గడుపుతున్నాడు. ఇలా కొన్ని రోజులు ఉంది ఏం చదువు చదువు 40 అమ్మా 40 అధ్యాయం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షనాయకుడు తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతి అయిన తన ఇద్దరు ఉద్యోగస్తులు మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజు సంరక్షణకై సేనాధిపతికి అప్పగించును. దేవునామానికి మహిమ కలిగి ఏం చేశారంటండి మరి అక్కడ కూడా మరి ఆ యొక్క ఎవరితో వచ్చేసారంటే రాజుగారి దగ్గర పని చేస్తారు ఇద్దరు. అంటే ఒకరేమో రాజుగారి గిన్నె అందించేవాడు, ఇంకొకరు ఎవరంటే ఆ యొక్క గిన్నె అందించే దగ్గర కొన్ని పనులు చేసిన వాడు. అలాగే ఇద్దరు కూడా ఏంటండి తప్పు చేశారంట. ఎప్పుడైతే తప్పు చేసిన శిక్ష ఏంటి చెప్పండి, చెరసాల్లో కానీ చెరసాల్లో తీసుకొని అర్థం చేశారంట. వాళ్ళు నిజంగా మరి తప్పు చేశారో లేదా అది దేవుని దృష్టికి తెలిసి తర్వాత ఎవరికి తెలిసి అంటే రాజుగారికి తెలుసుకొని కావాలి. వాళ్ళిద్దరిని కూడా చేశారండి. అందరూ చేసిన తప్పు ఒకడే చేశాడు, కానీ ఆడేం చేశాడంటే ఆడి చేసిన తప్పుని మరి మంచివాడి మీద కూడా గెంటేశాడు కనుక వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి ఎక్కడ పడేసాడు చెప్పండి,
సరసాలు వేస్తారంట. ఎవరున్నారు సరసాలు వేసారు? యేసోపు ఉన్న సరసాలు వేస్తారు, యేసోపు ఉన్న గదుడు పాడేసారంట వాళ్ళిద్దరిని. ఆ ఇద్దరిని పాడేసిన తర్వాత మరి వాళ్ళిద్దరు అలా ఉంటున్నారంట. యేసోపు కంట వాళ్ళిద్దరంట స్నేహితులు అయిపోయారంట, సన్నిహితులు అయిపోయారంట. అలా హ్యాపీగా ఉంటున్నారంట. కొన్ని రోజులు గడిచినాయి, కొన్ని దినాలు గడిచినాయి. గడిచిన తర్వాత కొన్ని నెలలు అయిపోయినాయి ఏంటండి. నెలలు అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఒకరోజు అనుకోకుండా వాళ్ళిద్దరిలో ఏం చేసిందంటే ఇద్దరు కళ్ళగన్నారంట. ఒకడు ఒక రకమైన కళ్ళగన్నారంట, ఒకడు ఒక రకమైన కళ్ళగన్నారంట. అలా ఇద్దరు ఆ రెండు రకాల కళ్ళగనేటండి. ఆ ఉదయం లెగ్గానే మరి విషయాలు ఎవరు చెప్తారు చెప్పండి? యేసోపు చెప్పాలి కనుక యేసోపు చెప్దామనేసి అంటే వాళ్ళిద్దరు కూడా మరి ఉదయం అంట యేసోపు దగ్గరికి వచ్చారంటే. ఇక్కడ చూద్దామండి. తెల్లవారినప్పుడు వారు యేసోపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత మీరు ముఖములు చిన్నబోయి ఉన్నారని తన యాజమాని ఇంట తనతో కావలి ఉన్నందా ఫరో ఉద్యోగస్తులు అడిగిరి. అందుకు వారు మేము ఒక కల కంటిమి, నాటి భావము చెప్పగలవారు ఎవరునూ లేరని అతనితో అనగా యేసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి మీ కలలు నాకు వివరించి చెప్పుమని. మరి ఏమంటున్నాడంటే అండి, మీరు దయచేసి ఏమైతే కళ్ళకన్నారో అవన్నీ చెప్పండి. ఈ యొక్క భావాలు చెప్పేది ఎవరికి చెప్తారంటే దేవుడు చెప్తాడు. దేవుని ఆదిలో ఉంది, దేవుని ఆదిలో ఉంది కనుక దేవుని ఆత్మ ఏ మనిషిలో ఉంటుందో వాళ్ళు ఎటువంటి కలకైన భావం చెప్పుకుంటారు కనుక నేను మీకు చెప్తాను. మీకు ఏం జరిగింది నాకు ముందు చెప్పండి అనేసి అంటే అడిగాడండి. అంతకు ముందే మరి ఆ యొక్క చెరసాల అధికారి మరి ఆ చెరసాల్లో మరి యేసోపుని ఎలా ఉంచాడంటండి, అందరి మీద అధికారిగా నియమించుకున్నాడు కనుక ఎవరు ఏం చేస్తున్నారో మరి ఏంటనేసి పరిశీలించడానికి వచ్చినప్పుడు అంటండి వీళ్ళిద్దరు మొఖాలంటే చింతాక్రాంతంగా ఉన్నాయండి. చూసారండి, అంటే ఎంత శ్రద్ధ వహిస్తున్నాడండి యేసోపు. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా తను వంతు పని మాత్రం తను మానట్లేదు. మానకుండా ఏం చేస్తాడంటండి, తను ఎవరు ఎలా ఉన్నారు ఇటండి అందరిని వచ్చేట మనిషికి కూడా పరిశీలిస్తున్నాడు. అలా పరిశీలించిన అందరు బాగా ఉన్నారంట, కానీ వీళ్ళిద్దరు మాత్రం కలత చెందారండి. మొఖాలంటే చింతపడి ఉన్నాయంట. లేదో బాధ పోగొట్టుకున్నట్టు ఏదో ఉందంట. ఉండగానే అడగగానే వాళ్ళ కళ గురించి చెప్పారంట. అప్పుడు అంటున్నాడంట, దేవుని విషయంలో ఉంది కనుక మీరు ఆ కళ నాతో చెప్పండి, దాని భావాన్ని నేను మీకు వివరించగలుగుతాను అన్నప్పుడు అంట వెంటనే వాళ్ళు ఆ కళ భావం చెప్తున్నారంటే. ఇక్కడ చదవమ్మా. అప్పుడు పానదాయకులు అధిపతి యేసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షావళి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావళికి 3 తీగలు ఉండెను. అది చిగురించినట్లు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలమాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష పళ్ళును నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చెను. తన కళ అతనితో వివరించి చెప్పాను. ఒక ప్రాణదాయకుడు ఏం చేశాడంటండి, మరి నాకు వచ్చిన కళ ఏంటనుకుంటున్నామంటే, మరి నాకు ఒక ద్రాక్ష చెట్టు ఉంది, దానికి తీగులు ఉన్నాయి, బాగా ఫలిస్తుంది. మరి ఆ యొక్క ఫలాలు నేను తీసుకున్నాను, అవి తీసుకొని ఒక గిన్నెలోకి పిండుతున్నాను, అవి ఇలా పిండి నేను ఇలాగా ఇస్తున్నట్టుగా నాకు కళ వచ్చిందని చెప్పినాడంటండి. అప్పుడు ఆ కళ వచ్చిందని అడిగి మరి రెండో ఓడికి ఉన్నాడు కదండి, ఒక కళ అయిపోయింది, మరి రెండో ఓడి కూడా కళ చెప్పాలి కదా, మరి నీ కళ ఇలా ఉందా, అది సర్లే అయితే మరి అనేసి అనుకున్నప్పుడు కంటే ఆ రెండో ఓడి కళ భావం చెప్తున్నాడు. ఇక్కడ చదువమ్మా. అప్పుడు యేసేపు దాని భావం ఇది ఆ 3 తీగలు 3 దినములు ఇంకా 3 దినములలోగా ఫరో మీ తలని పైకెత్తి మీ ఉద్యోగంలో నీకు మరలా ఇచ్చిదనని నీవు అతనికి పాననాయకుడివై ఉంటావని మర్యాద చెప్పిన ఫరో గిన్నెని అతని చేతికి అప్పగించిదివి. అప్పగించేది ఏమంటున్నాడంటే, నీకు దేవుడు క్షేమ కలగజేస్తున్నాడు, పొరోగిని మరలా నువ్వు చేతికి అప్పచెప్తా అంటే మరలా నీ ఉద్యోగాన్ని పొరే స్వయంగా పిలిచి ఏం చేస్తాడు చెప్పండి, నీ ఉద్యోగాన్ని నీకు ఇచ్చేస్తాడు. నీకేమీ భయలేదు, 3 రోజుల్లో నీ ఉద్యోగాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. యథాస్థితిగా ఎప్పుడులాగే మరి ఆ రాజుగారికి నువ్వేం చేస్తావో గిన్నె అందిస్తావు, ఆ ద్రాక్షారసం మరి ఆ పళ్ళు సక్రమంగా పిండి మరి ఆయనకు నువ్వు అందిస్తావు, నువ్వేమీ భయపడనక్కర్లేదు. మరి ఈ కళ ఏంటంటే నీకు క్షేమం కలగజేయటానికి దేవుడు నీకు ఈ కళ్ళు ఇచ్చాడు తప్ప ఇంకేమీ ఇక కాదనేసేటండి. మరి వివరంగా మళ్ళీ యేసోపు అంటండి ఆ కళకి భావం అంట ఆ ప్రాణదాయకుని ఒక ఉద్యోగస్తుడి కంటండి చెప్పాడంట. ఆ తర్వాత కింద చదవమ్మా.
కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నువ్వు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును. నన్ను జ్ఞాపకం చేసుకో. నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడు. ఫరోతో నన్ను గూర్చి మాట్లాడు. ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను ఎబ్రియా దేశములో నుండి దొంగలించబడితిని. అది నిశ్చయముగా మరియు ఈ చెరసాలలో నన్ను వేటకు ఇక్కడ సహా ఏమీయో చేయలేదని అతనితో చెప్పాను. అతనితో చెప్పి చూసారా ఏం చెప్తాడండి. మరి ఏం చేస్తామంటే మరి నీ కలకి నేను భావం చెప్పానే, మరి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మను బట్టి నీకు నేను చెప్పగలిగాను తప్ప నా బలమ నా శక్తి కాదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడ వాడిని కాదు, నేను ఎబ్రిడ్ని కనుక మరి నన్ను ఇక్కడ నాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. మీరు నాకు మరి ఆ రాజుగారి దగ్గర పనిచేసిన మీరు, నేను కూడా అక్కడ చేసిన వాళ్ళు కనుక నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను మాత్రం మర్చిపోక సుమా, నన్ను జ్ఞాపకం చేసుకుని రాజుగారి దగ్గరికి వెళ్తావు కదా, సమయం వస్తుంది కదా, అటువంటి సమయం నా గురించి నువ్వు చెప్పమనేసి అంటండి. అతన్ని అంట బ్రతిమాలుతున్నాడంట. మరి ఆ యొక్క యోసేపుకు బ్రతిమాల్సిన అవసరం లేదు. నేను చాలా గొప్పవాడిని, నా దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడాడు, నీ విషయం నేను చెప్పానని ఏదో పొంగిపోయేది చేయాలి. కానీ యోసేపు అలా చేయలేదు. తను తాను తగ్గించుకొని అన్నాడంట, నేను కష్టంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను ఎబ్రిడ్ను, నేను తప్పు చేయలేదు, నన్ను ఎవరు అర్థం చేసుకున్నవారు లేరు. నువ్వు రాజుగారికి అతి సమీపంగా ఉండి దగ్గరగా ఉండి గిన్నె అందించేవాడుగా ఉన్నావు కనుక నీ సమయం అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నా గురించి ఏది ఎవరు చెప్పమన్నారండి? రాజుగారికి చెప్పమనేసి అంటండి సలహా అడిగాడంట. రాజుగారికి చెప్పమనేసి అంటండి తన గురించి అడిగాడంట. ఆ తర్వాత మరి రెండో యొక్క అతడు తెలిపిన భావము తెలిపిన భావము మంచిదని భక్ష్యకారులు అధిపతిని చూచి అతనితో ఇట్లనెను, నేను కలకంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద నుండెను. ఇది గంపలో పరో నిమిత్తము సమస్త విధములు పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యేసేపు దాని భావం ఇది, ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా పరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరమిచ్చును. దేవునామానికి మేము ఏమన్నాడని చూసారు ఎంత ఖచ్చితంగా. మరి మంచి కళ మంచిగా చెప్పాడు, చెడ్డ కళ చెడ్డగా చెప్పాడు. ఏంటండి ఒకే రోజు ఒకే దినమ నా ఇద్దరికే కళలు వచ్చినాయి. కానీ ఒకరికి ఏం కళ వచ్చిందంటే మంచి కళ వచ్చింది. తన భవిష్యత్తుని ఏ రీతిగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడో తను చేయలేని తప్పుకి మరి తప్పు ఉన్నదనేసి ఈ భక్షకారుని కూడా ఏం చేశాడు, ఇతను కూడా గెంటేశాడు కనుక మరి దాని గురించి న్యాయం దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క కళ ద్వారా వాళ్ళిద్దరికి చూపించాడు కనుక మరి ఈయన అంటున్నాడంటే 3 రోజుల్లో ఇది మళ్ళీ నీ యొక్క అధికారి వచ్చి ఏం చేస్తాడంటే నీ యొక్క తలనే ఏం చేస్తాడో మ్రాను మీద ఎలాంటి తీసేస్తాడు. 3 రోజుల్లో ఆ 3 గంపలో ఆ 3 రోజుల్లో నీకు ఇటువంటి పని జరుగుతుంది. మరి ఆ గంపలో పిండి వంటలు ఉన్నాయి కనుక అవి పక్షులు తింటున్నామంటే మరి నువ్వు ఎలాంటి తీసినప్పుడు ఆకాశం నుంచి వచ్చి ఏం చేత నీ శరీరాన్ని అవి తినేస్తాయి అనేసి చెప్పాడు. అంటే చూసారా, అంటే ఏది మంచో ఏది చెడ్డో ఏది ఏంటో ప్రతిదీ చెడ్డది మంచిది కూడా ప్రతిదీ కూడా దేవుడు బయలుపరుస్తాడని మన దేవుడు ఎవరంటే అండి ఆయన ఎటువంటి కళ్ళైనా సరే ఎటువంటి దర్శనాలైనా సరే దేన్నైనా సరే ఆయన ముందుగానే తెలియజేస్తాడు. తర్వాత మరి ఆ యొక్క కళల దర్శనాలు చెప్పాలంటే ఎవరి ఆత్మ ఉండాలని దేవుని ఆత్మ ఉండాలి. ఎవరు దేవుని ఆత్మ చేత ఉంటారు వారికి మాత్రమే అర్థమైతే కానీ ఇతరులకు మాత్రం ఎట్టి పరిస్థితులు అర్థం కాదు. దేవుని ఆత్మ చేత ఉన్నాడు కనుక యేషోబుకి మరి అది అర్థమైంది కనుక వాళ్ళని ఏం చేశాడటండి వాళ్ళకున్న కళ్ళ భావం అంటండి యేసోబు చెప్పగలిగాడటండి. కర్మ వచ్చి వాళ్ళు చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగరుడ సరశుద్ధ నాద పరిశుద్ధాత్మ కృపగల తండ్రి నీకే స్తుతి, నీకే మహిమ, గొప్పవాడు శక్తిమంతుడు తెలుగు నాయన. మరి యేషోబుని అవమానించి ప్రభు తండ్రి నిందించి ప్రభు నాయన యేసోబు చేయలేని తప్పుని చేశాడని ప్రభు రక్షగా నాద రాణి ప్రభు తండ్రి రాజరక్ష తన మీద తండ్రి నాయన తప్పుని ఆరోపించినప్పుడు ప్రభు తండ్రి సరసాలు వేసినప్పటికీ కూడా తండ్రి నువ్వు చూసే దేవుడు చూస్తున్న దేవుడు కనుక ప్రభు ఆ సరసాల అధికారి ప్రభు తండ్రి తండ్రి యేసోబు మీద కటాక్షం కలిగినట్టుగా చేసావు తండ్రి. అవును ప్రభు నాయన నీ కటాక్షం మా మీద ఉన్నదంటే ప్రభు తండ్రి ఇదిగో నేను మనుషులు కూడా మమ్మల్ని నాయన కటాక్షం కలిగినట్టు చూస్తారనే విషయాన్ని యేసోబు ద్వారా నాకు ఈ రోజున ఆయన
బయలుపరచదు. నీ ఆత్మ ఎప్పుడైతే ప్రభుత్వం ఎవరి మీద ఉంటుందో వాళ్ళు ఎటువంటి కళ వచ్చినప్పటికీ ఎటువంటి దర్శనం వచ్చినప్పటికీ దాని భావం చెప్పగలని విషయాన్ని ప్రభుత్వం ఈ రోజు వాక్యం ద్వారా నాయన నువ్వు బయలుపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించినాడు తండ్రి. నాయన యేషోబుకు తోడుగుండు ప్రభా, యేషోబు మీద నీ కటాక్షించిన రీతిగా ప్రభు ఎంతమంది పడలేదు ప్రభు నాయన యేసయ్య తండ్రి పరిస్థితుల్లో తారుమారైపోయి ప్రభు చెప్పుకోని పరిస్థితుల్లో ప్రభు తన బాధల్లో కష్టాల్లో వేదల్లో దుఃఖంతో ఉన్నారు అటువంటి బిడ్డల పట్ల నీ కృపను కురించి కనికరించి కటాక్షించబడి వచ్చినాను తండ్రి. సహాయం చేయమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం తండ్రి. ముఖ్యంగా నా హాస్పిటల్లో ఎంతమంది అయితే ఇప్పుడు బెడ్ మీద లేవలేని స్థితిలో పడున్నారు అటువంటి బిడ్డలు మీరు దర్శించండి, మీరు ముట్టండి, స్వస్థపరచండి, నీ రక్తం చేత కడగన ప్రతి బిడ్డ క్షేమంగా సురక్షితంగా తండ్రి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే కృప ఏస్తూ నామలకు కలుగును గాక. వరిషరవర వరికందరవర వరికంబరవర వరికందర దరశరవ రిషికర వరశరేసి శక్తిగల నామలో నజరేసుక్రీస్తులో దుష్ట ద్రాక్ష శిఖర శక్తిని గద్దించి బంధించి అడ్డు తొలగించి నీ కొబ్బరి కుమరించి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకొని నడుచున్నాను. ఉద్యోగాలని బిడ్డలకు ఉద్యోగాలదా ఇచ్చేయండి, వ్యాపారాలని బిడ్డలకు వ్యాపారంలో ప్రభావ లాభాలు ఇచ్చి కృపదా ఇచ్చామని నడుచున్నాను తండ్రి. చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు తను చేసుకునే బిడ్డల ప్రభావం ఇంకనూ ఆశ్రదించి ఇంకనూ దీవించి ప్రభావ చేతులు కష్టాచేతాన్ని వృద్ధిలో తీసుకుని నడుచున్నాను. గర్భఫలాలు బిడ్డలు జ్ఞాపం చేసుకుని గర్భఫలాలు అనుగ్రహించమని నడుచున్నాను తండ్రి. గర్భఫలాలు ఇచ్చిన బిడ్డలకు తగిన సమయం ఆరోగ్యాలు బిడ్డ బిడ్డ కృపదా ఇచ్చామని నడుచున్నాను తండ్రి. నాయన వివాహాల ప్రభావకు సమకూర్చబడిన బిడ్డలకు ప్రభావ మంచిగా తండ్రి వివాహాలు జరిగే కృపను దయచేమని నడుచున్న అడ్డుల ఆటంకాలు తొలగించమని నడుచున్నాను తండ్రి. నాయన కృపగల తండ్రి నీ కుప్పను కుమర్చి నువ్వు కనికరించి నువ్వు కటాక్షించమని నడుచున్నాను తండ్రిగో తండ్రి. నాయన ఎంతమంది అయితే తండ్రిగో తండ్రి టైఫాయిడ్ అని డెంగీ అని ప్రభావ తండ్రి పచ్చగాబులని ఒకటి కాదు ప్రభావ అనేక విధమైన వ్యాధులతో ఉన్నారు తండ్రి. అవన్నింటినీ కూడా వేస్తూ నామలో కొట్టివేమని నడుచున్నాను తండ్రి. స్వస్థపరచండి పరిశుద్ధాత్మ నిన్ను స్వస్థపరిచేవా నేనన్నా తండ్రి నీ బిడ్డను ముట్టి స్వస్థపరచండి ప్రభావ తండ్రి. నాయన నీ రక్తం చేత కడగమని నడుచున్నాను తండ్రి. రక్షక నాద పరిశుద్ధాత్మ కృపగల తండ్రి కృపను ఎంతమంది బిడ్డది యజ్ఞం రాస్తున్నారు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి. నాయన సెలక్షన్ పరీక్షలు సక్రమంగా రాసే కృపద ఇచ్చేమని నడుచున్నాను తండ్రి. కుప్పను కుమ్మరించమని నడుచున్నాను. యజ్ఞం రాసిన బిడ్డలు మంచి క్లాసులో పాస్ అయ్యే కృపద ఇచ్చే తండ్రి. ఉద్యోగాల కోసం తండ్రి నాయన యజ్ఞం రాయాలని ప్రభు తండ్రి. 23వ తారీఖున ప్రభు నాయన యజ్ఞం ఎవరికైతే ఉందో ప్రభు ఎంతమంది అయితే రాస్తున్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నడుచున్నాను తండ్రి. నాయన చేపెట్టి పరిశుద్ధ రాయించండి పరిశుద్ధాత్మ దేవ నీ కృపను కుమరించి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకొని నడుచు. రిక్షా డ్రైవర్ నుంచి మన డ్రైవర్కి నీ కృప నీకు ఆపుదల నుంచి ప్రతి బండి ముందు మీరుండి ప్రభు నాయన నడిపించిన వాళ్ళ చేతులు కష్టార్జితాన్ని వృద్ధిలోకి తీసుకురావడం వాళ్ళు క్షేమంగా సురక్షితంగా గృహానికి వచ్చే కృపద ఇచ్చేమని నడుచున్నాను తండ్రి. అన్ని విషయాలు మేలించండి దీవించండి తండ్రి. నాయన గృహం లేని గృహాలు ఇవ్వడం బాబు తండ్రి. నాయన పరిశుద్ధాత్మ నీ కృపను కుమరించి నువ్వు సహాయం చేయండి. రక్షణ నిలబడికి రక్షణ మారు మనసు పరిశుద్ధాత్మ నిలబడికి పరిశుద్ధాత్మ చేసి అందరిని దీవించి ఆస్వాదించి ప్రభు నీ నామానికి నువ్వే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని వేసి శక్తివంతమైన నామని ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.